హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు మీరు. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఓ బ్యూటిఫుల్ అండి. ఫ్రెష్ స్టార్ట్. ఈ పర్సన్ తను మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. కొత్తగా కలిసి జీవితాన్ని మొదలు పెడదాము అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. డీప్లీ హార్ట్. యు నాట్ ఓన్లీ బ్రోక్ మై హార్ట్ బట్ ఆల్సో మీ. తనని మాత్రమే హర్ట్ చేయలేదు, సో తనని బతికుండంగానే చంపేశారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఏదో విషయంగా తను చాలా హర్ట్ అయ్యారు మీ పట్ల, మీ మాటల వల్ల కానివ్వండి, ఏదో ఉంది. ఓకే, నేను వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను, బట్ ఇప్పుడు చెప్తున్నానమాట. తను మీ మాటల వల్ల సో చాలా హర్ట్ అయ్యాను అండ్ బతికి ఉండంగానే చంపేశావు నువ్వు నన్ను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. డీపర్ టూర్. ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. కొన్ని కారణాలు ఉన్నాయి, సో ఆ కారణాల వల్ల మాత్రమే నీ లైఫ్లో నుంచి నేను దూరం అయిపోయాను అని పర్సన్ చెప్తున్నారనమాట. Obsession. Passionately in love with you today, tomorrow and forever. Control. Your only man, be in your limits. Confusion. I'm in dilemma whether it's yes or no. Weakness. My worst fear in losing you, I won't let you go. Isolation. Leave me alone, I am not interested. మ్యారేజ్ కార్డ్ అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చాయి. ఓకే, వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వారు లైక్ చేయండి, క్లైమ్ చేయండి. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్ ఎందుకు వచ్చింది? చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్ తన లైఫ్లో. ఇక్కడ మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నాయి, ఎనర్జీ ఇక్కడ ఉంది కాబట్టి పర్సన్ మేబీ మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. యాక్షన్ తీసుకోవాలి అండ్ లైఫ్లో కలిసి ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏదో గిఫ్ట్ లాంటిది కూడా మీ దగ్గరికి తను తీసుకొని రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి మీరు ఏదైనా రింగ్ కానివ్వండి, ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చి ఉంటే అది పర్సన్ తలుచుకొని అండ్ ఆ రోజు మీ ప్రేమ అనేది ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో ఈ రోజు తను రియలైజ్ అయ్యారనమాట. సో ఎంత మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను అని పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. తన లైఫ్లో ఇక్కడ అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు.
తన లైఫ్లో ఎవరు ఈ పర్సన్కి కప్ ఆఫర్ అనేది ఇస్తున్నారు, కానీ పర్సన్ చూడండి మీరు లేరు అనే లోటు అనేది ఈ పర్సన్కి చాలా తెలుస్తుంది. తన లైఫ్లో అందరు ఉన్నా తను ఏకాకి అనేది ఫీల్ అవుతున్నారనమాట. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనం అనేది తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనమాట. రీయూనియన్ కూడా చేయాలనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ తను చాలా సాడ్గా ఉన్నారు, బాధపడుతున్నారు. యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, కలిసి జీవిస్తే ఎలా ఉంటుంది అనే థింకింగ్లో, అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, యాక్షన్ అయితే తీసుకుంటారండి. ప్రజెంట్ తన లైఫ్లో ఏదో బ్యాడ్ మూమెంట్ లాంటిది అండ్ ఏదో ఉంది తన లైఫ్లో. తను కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఓకే, అదర్ కనెక్షన్ కానివ్వండి, తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి. ఓకే, తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్. ఓకే, డీప్లీ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. కొంతమందికి ఈ పర్సన్ మేబీ మ్యారేజ్ చేసుకుంటానని కూడా ఈ పర్సన్ చెప్పి మాట తప్పిన పర్సన్ కూడా ఉంటారనమాట. మేబీ లైఫ్ లాంగ్ ఉంటాను, చేయి వదలను అండ్ ఫ్యూచర్ ఇస్తాను అనే పర్సన్ మీతో చెప్పి ఉంటారు, కానీ మేబీ పర్సన్ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. సో దానికి కూడా ఈ పర్సన్ చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి. అండ్ ఇక్కడ డీప్లీ హర్ట్ వచ్చింది కదా. ఈ పర్సన్ తనని మీరు ఏదో విషయంగా చాలా అనుమానించారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తనని అంటే తన తప్పులని మీరు వేలెత్తి చూపడం లాంటిది. ఓకే, అంటే పర్సన్ చూడండి తను టింగర్ పనులు అనేది ఎక్కువగా చేస్తారు, కాబట్టి తనని మీరు ఇది తప్పు చేస్తున్నాను ఈ విషయంలో అని మీరు ఏదైతే చెప్పారో అది తనకి చాలా పెయిన్కి క్రాస్ చేసింది అనమాట. చాలా హర్ట్ అయ్యారు అండ్ తనకి హార్ట్ బ్రేక్ అయినంత పని అయిందనమాట. అరే పర్సన్ నన్నే వేలైతే చూపించారా అనే బాధ అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడుతుందనమాట. ఓకే, అందుకని ఇక్కడ యు ఆర్ నాట్ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. ఓకే, నువ్వు నా నమ్మకాన్ని అండ్ నీ మీద ప్రేమని అన్నిటినీ చంపేశావు అని పర్సన్ చెప్తున్నారు. అండ్ తనని కాకుండా తన మనసును కూడా మీరు చంపేశారు. అండ్ పర్సన్ ఇక్కడ ఈ కనెక్షన్లో బతికున్నా కూడా చచ్చిపోయిన వారితో సమానంగా ఉన్నాను, సో కాబట్టి ఈ కనెక్షన్ నాకు అవసరం లేదు అని కూడా పర్సన్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. మేబీ తను కొంతమందికి చెప్పి సైలెంట్ అయిపోవడం కానివ్వండి, లేదా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం కానివ్వండి, అండ్ ఇంకా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం కానివ్వండి, కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా తన లైఫ్లో తను సైలెంట్ అయిపోవడం కానివ్వండి, ఏదో జరుగుతుంది. ఓకే, అంటే పర్సన్ చూడండి తనని మీరు ఏదో విషయం హర్ట్ చేశారు, కాబట్టి తన లైఫ్లో తను ఎంత బాధ ఉన్నా సరే కానీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకోవడం లేదనమాట. ఓకే, సో అండ్ ఇక్కడ చాలా పెయిన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మూవ్ ఆన్ అయిపోయారండి. అండ్ తను చూడండి ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో అండ్ ఈ పడవని ఇక్కడ మనిషి తోలడం లేదు, కాకులు అనేది తోలుతున్నాయి అనమాట. ఓకే, అంటే తను చాలా డేంజరస్గా నిర్ణయం మీద తీసుకున్నారనమాట. తను మేబీ బతికితే బతుకుతాము లేకపోతే పోతాం అన్నట్టుగా, అంటే తనని తను రిస్క్లో పడేశారనమాట కోపంతో పర్సన్ మీ మీద. అండ్ మీరు ఏదైతే మాట అన్నారో ఈ పర్సన్కి అది చాలా పెయిన్కి క్రాస్ చేసిందనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి కూడా ఇలాగే తను మేబీ పడవలో వెళ్తూ ఉండడం, ఇక్కడ కాకి అనేది ఆ పడవని తోలడం అలా కాదు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇలా ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే తనని చాలా పెయిన్కి క్రాష్ చేసింది మీ మాటలు కానివ్వండి, మీ బిహేవియర్ కానివ్వండి, ఏదో జరిగింది, కాబట్టి పర్సన్ ఇంకా తను చాలా బాధతోనే తను మేబీ సైలెంట్ అయి ఉండొచ్చు, కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా, సో దూరంగా ఉండాలి ఈ పర్సన్కి అనే నిర్ణయం కూడా ఈ పర్సన్ తీసుకుని ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తను కూడా అంత సైలెంట్గా ఏమి ఉండలేదు, సో తను కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు. అండ్ పర్సన్ చూడండి నెగిటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మాటలు కూడా ఈ పర్సన్ ఎక్కువగా వింటారనమాట. ఓకే, మంచి వారిని పక్కకు పెట్టేస్తారు అండ్ చెడ్డవారిని తన స్నేహితులుగా ఈ పర్సన్ చేసుకుంటారనమాట. అండ్ వారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ మీరు ఒక స్టార్ లాంటి వారండి. అంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీ లైఫ్లో మీరు ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్ అండ్ మనీ ఫ్లో ఉన్న పర్సన్ అండ్ ఇక్కడ సెల్ఫ్ లవ్లో ఉండే పర్సన్ అండ్ చాలా గుడ్ పర్సన్ అండ్ గుడ్ క్వాలిటీస్ అండ్ చాలా లాయల్ పర్సన్ మీరు. సో కాబట్టి పర్సన్, సో మీలాంటి వారిని పర్సన్ వదులుకోవాలి అని పర్సన్ అనుకోలేదు, కానీ కొన్ని డిస్టర్బెన్స్ అయితే ఇద్దరి మధ్యలో క్రియేట్ అయ్యాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
ఇక్కడ మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు, అది ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ మాటకు మాట పెరగడం కానివ్వండి, అండ్ తను ఏదో మాట అంటే తను మేబీ ఇలా జరుగుతుంది అని పర్సన్ కూడా ఆ మాట అనలేదు, కానీ మీరు ఇంకో విధంగా తనకి ఆ మాటకి రెస్పాండ్ అవ్వడం ఏదో జరిగింది. దాని వలన కూడా ఈ పర్సన్ మేబీ తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారని. కాబట్టి తనకి అది బాధను కలిగించి సో దూరం ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫికేషన్. డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫికేషన్. తన సోల్మేట్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ తన లైఫ్లో కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఈ పర్సన్ కొంతమందికి ఇక్కడ మీ వల్ల కూడా ఈ పర్సన్ కొంతమందికి దూరమే ఉంటారు. అంటే మీ మాటలు కానివ్వండి, మీ బిహేవియర్ వలన కానివ్వండి, ఇందాక చెప్పాను కదా అలాంటి కొన్ని. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, కొన్ని ఏదైనా అనుకోకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానివ్వండి, ఏదో జరిగింది తన లైఫ్లో. కాబట్టి పర్సన్ అలా సడన్ మీ లైఫ్లో నుంచి తను దూరం అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ అవన్నీ చెప్పారా అంటే చెప్పడం లేదు, ఎందుకంటే తను హోల్డ్ చేస్తున్నారనమాట. కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, దానివల్లనే నేను దూరం అయిపోతున్నాను, కానీ ఆ రీజన్స్ అనేది నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు అని పర్సన్ చెప్తున్నారు. కానీ మీ మీదే పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ చాలా అట్రాక్షన్గా ఉన్నారు పర్సన్. అండ్ ఈ పర్సన్ చూడండి తన కళ్ళల్లో మేబీ మీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. మేబీ మీరు మీ పర్సన్ అంతకుముందు కలిసి ఉంటే తను మీరు 100% పెడితే ఈ పర్సన్ వైపు నుంచి 50% కేరింగ్ అనే మీకు లభించి ఉంటుందండి. అంటే తను ఫీల్ అయ్యారనమాట, ఈ పర్సన్ నా విషయంలో మేబీ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు, కాబట్టి పర్సన్ని కూడా మనం చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని కూడా ఈ పర్సన్ మీ విషయంలో తీసుకుని ఉంటారనమాట. మేబీ మీకు ఏదైతే కావాలో అవి తెచ్చేయడం కానివ్వండి, అండ్ ఇక్కడ మనీ అవసరం ఉంటే మనీ ఇవ్వడం కానివ్వండి, తన సపోర్ట్ కావాలంటే తన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి. సో అలా ఈ పర్సన్ తను కూడా మేబీ పాస్ట్లో 50% అండ్ 35% కూడా తను కూడా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ రావడమో, లేదా తన లైఫ్లో తన ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వడమో, అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మేబీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, ఇక్కడ ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని అలాంటి వారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో మీరు ఏదైనా చెప్తే దానికి ఇంకొక విధంగా వారు అర్థమయ్యేటట్టుగా ఇంకొక మీనింగ్ తీసుకుని పర్సన్కి చెప్పడము, ఏదో నెగిటివిటీ అనేది క్రియేట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఇద్దరి మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అలాగే ఉందండి, కానీ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే మీరు దూరంగా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో కష్టపడిందంతా నాశనం అయిపోయింది ఈ పర్సన్ విషయంలో. అండ్ తన మీద ఇంత హోప్ పెట్టుకున్నాను, ఇంత నమ్మకం పెట్టుకున్నాను, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాను, కానీ ఈరోజు మళ్ళీ ఈ పర్సన్ కూడా మోసం చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి ఈ మీనింగ్ మీకు కూడా వర్తిస్తుందండి. ఓకే, అంటే మీరు కూడా ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు అండ్ తన విషయంలో చాలా కేరింగ్ తీసుకోవడం కానివ్వండి అలాంటిది. అంటే మీరు కూడా చాలా కేర్గా ఉన్నారు ఈ పర్సన్ విషయంలో, కానీ తను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు అని మీరు కూడా చాలామంది చాలా సాడ్గా ఉండొచ్చు, చాలా బాధలో కూడా ఉన్నారు. ఓకే, అబ్సెషన్ కార్డ్కి క్లారిఫికేషన్. అబ్సెషన్ కార్డ్కి క్లారిఫికేషన్ టవర్ అండి. ఇక్కడ ఈ అబ్సెషన్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే పర్సన్ మైండ్లో ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్, అంటే ఈ పర్సన్కి 24/7 అండ్ డే అనక టుమారో టుడే అలా, అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం తనకి మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో తనకి చాలా వెంటాడుతున్నాయి అన్నమాట. ఓకే, మీ మీద తను చాలా అబ్సెషన్గా ఉన్నారు, అంటే మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉండడం కానివ్వండి, అండ్ మీకు సంబంధించిన జ్ఞాపకాలు కానివ్వండి, తనకి మీకు సంబంధించిన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి తనని పదే పదే చాలా వెంటాడుతున్నాయి. మరి ఏం చేసావు నువ్వు అని కూడా పర్సన్ అడగాలి అనుకుంటున్నారనమాట. నా మైండ్లో నుంచి నువ్వు ఎందుకు పోవడం లేదు అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, సో ఇక్కడ వెంటనే టవర్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి
ద చారియట్ అనమాట. ఓకే, తనకి మీరు 24/7 అంటే ఇక్కడ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటే ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ అలా తనకి మీరు చాలా మంది గుర్తుకు వస్తున్నారనమాట. కాబట్టి పర్సన్ తను మీకు కాంటాక్ట్ చేయాలి. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా పర్సన్ మీ నెంబర్ని తను అన్బ్లాక్ కూడా చేసి పెట్టేయాలి. మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే పర్సన్ తన ఫోన్ రింగ్ అవుతుంది కదా, సో అప్పుడు పర్సన్ కాల్ చేసి మాట్లాడొచ్చు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి పర్సన్ తనే కూడా మీకు కాల్ చేసి మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ చూడండి, ద చారియట్ కార్డ్ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, అండ్ తను కూడా మీకు కాల్ చేయాలి అంటే పర్సన్ చూడండి, కాల్ చేద్దామా వద్దా, ఈ పర్సన్ తన ముందు మేబీ మీ ముందు తను తక్కువైపోతారేమో, తన వాల్యూ పడిపోతుందేమో, సో ఏటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీ దృష్టిలో తన వాల్యూ తక్కువైపోతుందేమో అనే భయం ఈ పర్సన్ని వెంటాడుతుంది. కానీ మాట్లాడాలి అనిపిస్తుంది, ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, అంటే ఈ పర్సన్కి మీతో లైఫ్ కావాలి అని పర్సన్కి ఉంది, కానీ తనకి మీ విషయంలో తనకి ఏం చేయాలి అనేది తనకి అర్థం కావడం లేదనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ యు ఆర్ ఓన్లీ మెయిన్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని ఉందండి. ఓకే, సో ఇక్కడ పర్సన్ నువ్వు నా దానివే, నువ్వు నా వాడివే, కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ప్రతిదానికి నన్ను జడ్జ్ చేయడము, ప్రతిదానికి నన్ను క్వశ్చన్ చేయడము అది నీ హక్కు కాదు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. మేబీ చెప్పి కూడా ఉంటారు అండ్ చాలా జడ్జ్ చేసి ఉంటారు. నీ లిమిట్లో నువ్వు ఉండు, నీ కంట్రోల్లో నువ్వు ఉండు, నాతో ఏమి చెప్పకు అండ్ నన్ను ఏమి అడగద్దు, సో ఉండాలనిపిస్తే ఉండు లేకపోతే పో అని మేబీ మిమ్మల్ని తను చాలా కంట్రోల్ కూడా చేసి ఉంటారనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయి అండ్ ఈ పర్సన్కి మీరు ఏమీ అడగకూడదు, ఏమీ మాట్లాడకూడదు. తను వచ్చారా, మీరు తనకి భోజనం పెట్టారా, తను తిన్నారా, పడుకున్నారా, తన లైఫ్ తను చూసుకున్నారా, అలాగే పర్సన్ ఉండే పర్సన్ అనమాట తను. ఓకే, అండ్ ఒకవేళ మీరు సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, తన ప్రయారిటీలో అదర్ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ అసలు కేర్ చేయడం లేదు, ఎందుకో ఈ మధ్య చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. మేబీ తన లైఫ్లో ఎవరైనా వచ్చేసారా, థర్డ్ పార్టీ కూడా కొంతమందికి మీకు తెలిసి కూడా ఉంటుందన్నమాట ఈ పర్సన్ వారితో క్లోజ్ ఉండడం కానివ్వండి ఏదో. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి, మీరు తనని ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారంటే నువ్వు అవన్నీ అడగాల్సిన అవసరం అయితే లేదు, నీకు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. మీరు ఏది అడిగినా, మీరు ఏం మాట్లాడినా ఈ పర్సన్కి ఎక్కడ లేని కోపం వస్తుంది అనమాట. చాలా హెడ్గా ఫీల్ అవుతారు, చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారనమాట తను. ఓకే, కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ మీ పర్సన్ అమాయకంగా ఉండే పర్సన్ అయితే కాదండి, తను చాలా తెలివైన పర్సన్ అండ్ తను చాలా ధైర్యం గల పర్సన్ కూడా ఉంటారనమాట. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలని ఈ పర్సన్కి ఉంది. మేడం మా పర్సన్ కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు అని మీరు అనుకోకండి. కొంతమందికి కాల్ వస్తుంది, కొంతమందికి లేట్గా కూడా వస్తుంది అనమాట. ఓకే, వెంటనే వస్తుందంటే అంత హోప్ అనేది పెట్టుకొని చూడకండి. ఓకేనా, మేబీ చూసిరు కదా, సో వదిలేయండి, దాని గురించి ఆలోచించకండి. పదే పదే దాని గురించి ఆలోచిస్తే అది వచ్చేది కూడా ఆగిపోతుంది. ఓకే, కాబట్టి మీరు పదే పదే దీని గురించి ఆలోచించకండి. ఓకేనా, ప్రజెంట్ పర్సన్ ఇక్కడ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ తను కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారు, లేదా ఈ పర్సన్ మ్యారీడ్ పర్సనా, లేదా మీరు మ్యారీడ్ పర్సనా. ఓకే, ఏటు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న తన మైండ్లో ఇక్కడ లవ్ సింబల్ ఉంది. తన మైండ్లో మీకు సంబంధించిన ఆలోచనలు అనేది చాలా వెంటాడుతున్నాయి అనమాట. మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఓకే, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్కి ఉంది. అండ్ ఇక్కడ వెంటనే ఎంప్రెస్ కార్డ్ వచ్చిందండి. ఓకే, సో మీరు తన కంటికి ఒక ఎంప్రెస్ అండ్ మీరు చాలా కేరింగ్ గల పర్సన్, చాలా టాలెంటెడ్ పర్సన్
అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్, చాలా క్రియేటివ్ గల పర్సన్. మీ లైఫ్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఎలాంటి విషయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మీకు తెలుసు అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి, అంత మంచి పర్సన్ని అండ్ అంత క్రియేటివిటీ అండ్ అంత టాలెంటెడ్ పర్సన్ని ఎలా వదులుకోవాలి అని పర్సన్ తన మనసు అనేది ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో పర్సన్ ఏంటిదంటే మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే పర్సన్కి అయితే ఇంటెన్షన్ అయితే ఉంది. ఓకే, సో పర్సన్ తను కంటాక్ట్ రావాలి అండ్ తను మీ లైఫ్లో రావాలి అంటే ఒక చిన్న మేనిఫెస్టింగ్ చెప్తాను. ఐ అట్రాక్ట్ మిరాకిల్స్ ఇన్ టు మై లైఫ్ అంటే నా లైఫ్లో చాలా అద్భుతాలను నేను ఆకర్షిస్తున్నాను యూనివర్స్ అని మీరు యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఐ అట్రాక్ట్ మిరాకిల్స్ ఇన్ టు మై లైఫ్. కమెంట్ బాక్స్లో మీరు అది చూసుకుంటే కూడా మీరు కింద అఫర్మేషన్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, సో ఈ పర్సన్ అయితే కాల్ చేయాలి, మాట్లాడాలి అండ్ తను ప్రజెంట్ ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నారు, మిస్ అవుతున్న ఎనర్జీ కూడా ఉంది. మీతో న్యూ లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి, మీరు ఒక ఎంప్రెస్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీలాంటి వారిని ఎలా వదులుకోవాలి అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకుని ఉండొచ్చు. మేబీ తను ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందేమో, ఈరోజు కాకపోతే రేపనే జరుగుతుందేమో, ఏదో ఒక రోజు కలిసి ఉంటామేమో అండ్ తన ఎక్స్పెక్టేషన్ ఈరోజు కాకపోతే మేబీ ఫ్యూచర్లో కూడా అది వర్కౌట్ అవుతుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, వీక్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. వీక్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, కొన్ని ఫియర్స్ వల్ల మాత్రమే ఈ పర్సన్ తను దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే తన ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, తన భయాలు అన్నిటినీ ఈ పర్సన్ లెట్ గో చేయాలి అనుకుంటున్నారు. కేవలం ఇక్కడ తను ఒక ఎంపరర్ పర్సన్ అండి అండ్ తను మనీ మైండెడ్ పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్. కానీ తన మనసులో కూడా లవ్ ఉంటుంది కానీ పర్సన్ బయట చూపించరు అనమాట, ఎవరికి చూపించరు. బయట మాత్రం ఎంతో ధైర్యం గల పర్సన్, మీరు లేకున్నా తను అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్, అసలు తను అసలు లవ్ చేశారా లేదా నటించారా అనే డౌట్ మీకు వస్తుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్ అనమాట తను. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు పర్సన్ మీరే ఊపిరి ప్రాణం అనుకుంటారు. ఏదైనా చిన్న ఇష్యూ ఏదైనా వస్తుంది అని తనకు తెలిస్తే ఈ పర్సన్ చూడండి అసలు లవ్వే లేదు, అసలు మీరు ఎవరో తను ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట ఈ పర్సన్. ఓకే, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, తను లవ్ చేశారా నటించారా, అసలు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి, మీకేం అర్థం కాదనమాట, మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ అలా ప్రవర్తించడానికి మెయిన్ కారణం తన ఫియర్స్, భయాలు. కాబట్టి పర్సన్ ఆ ఫియర్స్ని తను దూరం చేయాలి, లెట్ గో చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్కి ఇక్కడ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండి తను. ఓకే, అండ్ ఇక్కడ మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంది. ఓకే, ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఏంజల్స్ నెంబర్ మీకు 888 కనిపిస్తూ ఉండొచ్చు అండి. ఇంకేదైనా నెంబర్ కనిపిస్తే చెప్తాను. రీయూనియన్ కావాలి అని తను చాలా ఫిక్స్ అయి ఉన్నారండి పర్సన్. ఈరోజు రీడింగ్ ప్రకారం ఈరోజు మాత్రం మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీకు ఏంజల్స్ నెంబర్ 666 నెంబర్ అండ్ 888 నెంబర్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, ఓకే, సో రీయూనియన్ కావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు ఐసోలేషన్లో ఉన్నారు. అంటే మీరు ఈ పర్సన్ నుంచి డిటాచ్ అనేది పెంచుకున్నారనమాట, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటిదనమాట. ఈ పర్సన్ మీద మీరు ప్రజెంట్ అంత ఇంట్రెస్టెడ్గా లేరు. పర్సన్ విషయంలో మీరు ఏదో విషయంగా మీరు కూడా గట్టిగా హట్ అయి ఉంటారు. కాబట్టి పర్సన్ తను లేకపోతేనే హ్యాపీగా ఉంటానేమో అనే బాధ మీకు కలుగుతుందన్నమాట. ఓకే, అంతగా హట్ అయి ఉన్నారు ఈ పర్సన్ విషయంలో. కాబట్టి అంత ఇంట్రెస్టెడ్గా మీకు అనిపించడం లేదనమాట. ఈ పర్సన్తో ఉండాలి, ఈ పర్సన్తో ఫ్యూచర్ పంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది మీ మైండ్లో రావడం లేదు. ఒకప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు ఉండలేరేమో, బతకలేరేమో అనే భయం నుంచి ఈ పర్సన్ లేకపోతేనే హ్యాపీగా ఉంటానేమో అనే పరిస్థితికి మీరు చాలామంది వచ్చి ఉన్నారనమాట. అంటే పాస్ట్కి ఇప్పటికీ మీలో చాలా చేంజెస్ అయితే వచ్చిందండి. ఓకే, ఈరోజు ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. చెప్పాను కదా,
ఐ అట్రాక్ట్ మిరాకిల్స్ ఇన్ టు మై లైఫ్ అనేది మీరు ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు ఈరోజు రీడింగ్ ప్రకారం. ఓకే, ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు ఎవరి మీద చాలా పొసిటివ్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని మీరు ఏదో విషయంగా కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. అండ్ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఓకే, అండ్ మిథున రాశి వారు మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందండి. మనీ ఫ్లో సూపర్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఈరోజు మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు. అండ్ కర్కాటక రాశి వారు మీరు కూడా ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఇక్కడ మీ కెరియర్ వైజ్గా కూడా కావచ్చు, మనీ గురించి కావచ్చు. అండ్ ఇక్కడ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. మేబీ మీ పర్సన్ వైపు నుంచి కాలర్ మెసేజ్ చేయాలా వద్దా అలా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తారు ఈరోజు. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండి. ఓకే, వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే, అండ్ తులారాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ అండి. ఓకే, రెండు విషయాల మీద మీరు జగిలవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ మీరు మంచి చేసి ఉంటే మంచి తిరిగి వస్తుంది, చెడు చేసి ఉంటే చెడు తిరిగి వస్తుంది అనమాట మీకు. కాబట్టి జాగ్రత్త. ఓకే, అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లో మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి. మీ పర్సన్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, అండ్ కెరియర్ వైజ్గా కావచ్చు. ఓకే, ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. అండ్ మకర రాశి వారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ కుంభరాశి వారు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈరోజు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.